సరే ఇప్పుడు ఒకప్పుడు ఉండేదంటారు. అసలు శత్రువులు దాడి చేస్తున్నా కూడా హ్మ్. మన ఆర్మీ దాడి చేయడానికి వీలు లేకుండా కొన్ని హ్మ్. కండిషన్స్ ఉండేవి. ప్రభుత్వం నుంచి అంటే సీఎంఓ నుంచో, పీఎంఓ నుంచి మనకి ఆర్డర్స్ వస్తే తప్ప అవును. మనము దాడి అంటే ట్రూ. ప్రతి దాడి చేయడానికి లేదు అని అంటారు. ట్రూ. అసలు ఏం జరిగేది సార్ అలా? ఏంటంటే ఏం లేదండి. అప్పుడు మనకి సీజ్ ఫైర్ అనేటువంటిది ఇప్పుడు ఎలాగైతే లైన్ ఆఫ్ కంట్రోల్‌లో సీజ్ ఫైర్ ఉందో, హ్మ్. ఆ సీజ్ ఫైర్ అనేటువంటిది ఉండేదండి ఖచ్చితంగా. ఓకే. ఎప్పటి ఆ నుంచి ఎప్పటి సీజ్ వరకు? ఫైర్‌లో అంటే మనకి దాదాపు 1998లో అప్పుడు 90స్ నుంచి కూడా సీజ్ ఫైర్ అనేది నడుస్తుంది. ఓకే. అక్కడి నుంచి మనం చూసుకుంటే గనక మనంతట మనం ఎక్కడా కూడా ఒక మేజర్ ఆపరేషన్ కండక్ట్ చేయడానికి లేదు. హ్మ్. వాళ్ళు దాడి చేస్తే మనం తిరిగి ప్రతి దాడి చేసి ఆ ఫైరింగ్ చేసి ఇదిగో ఇన్ని బుల్లెట్లు ఖర్చయినాయి ఇన్ని బుల్లెట్లు ఖర్చయినాయి అని చెప్పాల్సి వచ్చేది. ఓకే. అలాగే అక్కడ ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని పవర్స్ ఉండేవి. ఏంటి అంటే నువ్వు లైట్ మిషన్ గన్ ఫైర్ చేయొచ్చు, హుహు. మీడియం మిషన్ గన్ ఫైర్ చేయొచ్చు, లేకపోతే 2 ఇంచ్ మోటార్స్ ఫైర్ చేయొచ్చు, 81 mm మోటార్స్ ఫైర్ చేయొచ్చు. ఇంతే వాళ్ళ యొక్క పవర్. ఓకే. అంతే తప్ప నాకు మొత్తం ఆర్టిలరీ షెల్లింగ్ ఫైల్ ఇక్కడ తీసుకురండి ఇలా ఆర్డర్ చేసేటువంటి అవకాశం లేదు. ఓకే. అది అడగాలంటే మళ్ళీ బ్రిగేడ్ కమాండ్ నుంచి డివిజనల్ కోర్ కమాండర్ అక్కడి నుంచి పిఎంఓ ఆఫీసు ఇవన్నీ కూడా ఉండేవి. అంటే ఆర్టిలరీ షెల్ని ఫైల్ చేయడం అంటే డైరెక్ట్ గా అక్కడి నుంచి ఆర్డర్స్ తీసుకురావాల్సి వచ్చేది. అంటే ఎంత టైం పట్టేది సార్? ఒకవేళ దాడి జరుగుతున్న టైంలో మనం ప్రతి దాడి చేయడానికి అంటే ఇవన్నీ పర్మిషన్ చేయాలంటే ఎలా రాకుండా లేదన్నా సరే మీకు అవర్స్ గంటలు టైం పట్టేస్తుందండి. ఎన్ని గంటలని చెప్పడానికి గంటల్లోనే టైం పడుతుందండి. ఆ టైంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది గదా! ఈ లోపల మాకు వెపన్స్ ఉన్నాయి కదా, స్మాల్ ఆర్మ్స్ వెపన్స్. అవి చేయొచ్చు. అవి అంతే ఫైరింగ్ అవి చేయొచ్చు. అవి ఉన్నాయండి. వాటి నుంచి మన ఆత్మరక్షణ. రక్షణ ఆ! అంటే ఒక మేజర్ లెవెల్ ఆపరేషన్ అనేటువంటిది రిటాలియేట్ చేయడానికి లేదు. కానీ ఇప్పుడు మొన్న ఏమన్నారంటే ఆర్మీ ఈజ్ రెడీ టు టేక్ ఎనీ యాక్షన్. యెస్. అవును. వాళ్ళకి పవర్స్ లో కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. హ్మ్. ఇచ్చి యూ కండక్ట్ యువర్ మిలిటరీ ఆపరేషన్స్ నో ప్రాబ్లం. ఓకే. లెక్క చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఫ్రీ ఎన్ని హ్యాండ్ బుల్లెట్ ఇచ్చేసామని ఫ్రీ చెప్పేసి హ్యాండ్ రాజ్నాథ్ ఇచ్చాం సింగ్ మెన్షన్ చేశారు. అనేటువంటి. అదేనా అంతకు ముందు ఏమైనా ఎత్తేసే ప్రోగ్రామ్ ఏం జరగలేదంటారా? అంటే ఈ సీజ్ ఫైర్‌కి సంబంధించి అంటే అటాక్స్ అంటే ప్రతిదాడి చేయండి అని చెప్పేసి, ఆపరేషన్స్ చేయండి అని చెప్పేసి ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదా? అంటే మొన్ననేనా? అది అంతా కూడా పిఎంఓ లెవెల్లో జరిగేదండి. జిఎంఓ లెవెల్లో ఆపరేషన్స్ ఏదైనా హై లెవెల్లో చేసి ఇక్కడ ఇవ్వడమే తప్ప ఇక్కడ హ్మ్. లోకల్ గా కండక్ట్ చేయడం అంటూ ఏమి లేదండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లోకల్‌లో ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి తేడా ఏంటో చెప్తా అండి. హ్మ్. ఇంతకుముందు పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలండి. ఓకే. అంతకుముందు ఏంటి ఏదైనా చేయాలంటే పర్మిషన్ చేయాలి. మేము చేయొచ్చా? చేయకూడదా? ఓహ్! ఇప్పుడు ఏంటంటే చేసేసి ఇది మేము చేసాం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. చాలా డిఫరెన్స్. యాక్షన్ ఫస్ట్, హ్మ్. ఇన్ఫర్మేషన్ నెక్స్ట్. హ్మ్. అంతకుముందు ఏంటి అంటే పర్మిషన్ ఫస్ట్, యాక్షన్ నెక్స్ట్. ఓకే. సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. హ్మ్. ముందు పర్మిషన్ తీసుకో తర్వాత యాక్షన్ చేయి. ఇప్పుడు ఏంటంటే యాక్షన్ ఫస్ట్, జస్ట్ సింప్లీ గివ్ ఏ ఇన్ఫర్మేషన్. దట్స్ ఎనఫ్. ఓకే. అది డిఫరెన్స్ అండి. సార్ ఇప్పుడు ఏ దేశంలో లేదు ఆర్మీ చేతుల్లో మొత్తం ప్రజాస్వామ్యం ఉండడం అనేది. కానీ ఇప్పుడు పాక్‌లో అలా మొత్తం మొత్తం ప్రజల్ని పాలించేది కూడా ఆర్మీయే అన్నట్టుగా నడుస్తుందక్కడ. ఈవెన్ ఆయనకు నచ్చకపోతే అంటే ఆర్మీ చీఫ్‌కి నచ్చకపోతే ప్రధానిని కూడా తీసేస్తారు. కానీ ఎందుకలా అక్కడ అలాంటి రూల్ ఎందుకొచ్చిందంటారు? అంటే ఏ దేశంలో లేదా అలాంటి రూల్? అందుకే పాకిస్తాన్ గొప్ప దేశం ఏమో అండి. అమెరికా దృష్టిలో. అక్కడ అది ఒక ఉగ్రవాద దేశమా, ప్రజాస్వామ్య దేశమా, నియంతృత్వ దేశమా, హ్మ్. మిలిటరీ పాలన కలిగి ఉన్నటువంటి దేశమా, లేకపోతే ప్రజలు చేతిలో కష్టాలు పడుతున్నటువంటి లేదా ప్రజల్ని హింసించడానికి ఉద్దేశించినటువంటి దేశమా అనేటువంటిది ఇప్పటికీ క్లారిటీ లేదండి. అన్నీ కనిపిస్తాయి మన దగ్గర. హ్మ్. ప్రజాస్వామ్యం అంటారు, ఆ మిలిటరీ చీఫ్ వచ్చి నియంతృత్వాన్ని చూపిస్తాడు. రైట్. ప్రజాస్వామ్యం అంటారు, పాలకులు పరిపాలిస్తారంటారు, ఇటు వచ్చి ఈ మిలిటరీ అన్ని నిర్ణయాలు తీసుకుంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ సో పవర్ఫుల్ అండి. ఈ సో హ్మ్. పవర్ఫుల్, పొలిటీషియన్స్ కన్నా పవర్ఫుల్, ఐఎస్ఐ కన్నా పవర్ఫుల్ అండ్ ఉగ్రవాదుల కన్నా పవర్ఫుల్. వీళ్ళందరినీ పోషించుకుని ఈయన పవర్ఫుల్ అయ్యాడండి. హ్మ్. సో దెర్ ఈస్ నో కంపారిజన్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇండియా ఈజ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ కంట్రీ and democratic country, secular and sovereign. But Indian Army always listens to our people. Oh. We have very highly disciplined forces. Hmm. Pakistan, very famous for indiscipline. వాళ్ళ మిలిటరీ లీడర్స్ వాళ్ళు అక్కడి నుంచి ప్రకటించారు, ఇక్కడ నుంచి ఫైర్ చేస్తున్నారు. అవును. మళ్ళీ అక్కడి నుంచి సార్
ప్లీజ్ 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 మా వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాం మీరు ఆగండి, ఇక్కడ ఫైర్ జరిగింది, మీరు రియాక్ట్ అవ్వకండి, మీరు మళ్ళీ విమానాలు గాల్లో లేపకండి, ఆగండి అని బతిమాలుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చెప్తారు పాపం, వాళ్ళ ఉద్దేశం మంచిదే, ఇక్కడ వీడినాలుగా మోస్ట్ ఇండిసిప్లిన్. అలాగని చెప్పేసి వీడిని మళ్ళీ జాబ్ లోంచి తీసేస్తారా అంటే అబే అటువంటి ఏముండవండి. గుడ్ శబాష్ మళ్ళీ పిచ్చోళ్ళని చేయడం. సో ఇవన్నీ కూడా చూసి వాళ్ళు తప్పు చేయనిచ్చి మళ్ళీ మనం దెబ్బ కొడతాం చూసారు, అప్పుడు చాలా గట్టిగా ఉంటుందని మళ్ళీ కోలుకోలేదు. ఏదేమైనా అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ లో అటు సోఫియా ఖురేషి కల్నల్, ఇంకో పక్క వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరిని పెట్టడంలో చాలా అంటే మొత్తం పాకిస్తాన్ వాళ్ళకి ఆడవాళ్ళు చాలు అన్నట్టుగా ఒక పోర్ట్రే అయ్యింది. ఎలా చూడొచ్చు అంటారు సార్? దీంట్లో 2-3 యాంగిల్స్ ఉన్నాయండి. జిహాద్ లో పాల్గొన్నటువంటి వాడు ఎందుకు జిహాద్ లో పాల్గొంటాడు అంటే, వాడు చనిపోయిన తర్వాత స్వర్గంలో వాడి కోసం 72 మంది కన్యలు వెయిట్ చేస్తారంటే వాడు చాదోస్ అంటే చూడండి వాడి మోటివేషన్ ఎలా ఉందో చూడండి. వాడి బతుకుండగా వాడు జీవితం లేదు, చచ్చిన తర్వాత వాడికి 72 మంది కన్యలతో వివాహం అవుతుందంటండి. దానికోసం వీడు జిహాద్లో చనిపోయినా పర్లేదంటండి. అయితే ఇంకోటి ఏం చెప్పారంటే, ఆ చనిపోయినప్పుడు ఆడవాళ్ళ చేతిలో చనిపోతే గనక వాడికి ఆ కన్యలు దొరకరంటండి 72 మంది. సో మన స్ట్రాటజీ ఎలా ఉందంటే, ఇప్పుడు వాడికి మోటివేషన్ కదా, చచ్చిపోయిన తర్వాత వాడికి 72 కన్యలు అనేటువంటిది వాడికి మోటివేషను. మరి ఇప్పుడు లేడీస్ చేతిలో చనిపోతే అది ఉండదు, కాబట్టి లేడీస్ చేతిలో చంపించాం. నెంబర్ 1, రేపు పొద్దున ఎవడన్నా వెళ్ళాలంటే భయపడ. నెంబర్ 2, అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, నేను ఆడవాళ్ళ చేత కొట్టించేస్తాను రా అని. పాకిస్తాన్ ఆడవాళ్ళ చేత కొట్టించేసామండి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 3వది, వెళ్ళి మీ మోడీకి చెప్పు అని చెప్పి మన స్త్రీలని, సింధూరం చరిపేసినటువంటి స్త్రీలు చెప్పారు కదా, వెళ్ళి మోడీ గారికి చెప్తే మోడీ గారు ఆడవాళ్ళనే పంపించాడు, ఆడవాళ్ళ చేత కొట్టించాడు. నేనెందుకు ఇంకా అని ఏ సింధూరాన్ని అయితే చరిపేశారో ఆ సింధూరాన్ని మళ్ళీ తిరిగి ఆ గౌరవాన్ని నిలబెట్టడం కోసం సింధూరాన్ని ధరించేటువంటి స్త్రీలే ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయండి అందులో, బట్ వెరీ సింబాలిక్. అవును, అందులో ఇంకా ఒక పక్క ఖురేషి, సోఫియా ఖురేషిని పెట్టడంతో ముస్లిం మరొక యాంగిల్ అండి, సెక్యులర్ యాంగిల్. ఇప్పుడు ఒక ముస్లిం, నువ్వు నీ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మా దేశంలో ఉన్నటువంటి ముస్లింల చేత మేము చేస్తాం. కారణం ఏంటంటే వీఆర్ ఆల్ యునైటెడ్, వీఆర్ ఆల్ యునైటెడ్, సెక్యులర్. అందుకే ఒక కాశ్మీరీ పండిత్ ఉన్నాడు ఆయన, అలాగే సింగ్ సిక్కు మహిళ ఉన్నది వ్యోమికా సింగ్, అలాగే మనకి ఖురేషి ముస్లిం. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే మన సెక్యులర్ అనేటువంటి భావన కూడా 4th యాంగిల్ తీసుకుని వచ్చామండి ఇందులో. ఎగ్జాక్ట్లీ.